జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో బీఆర్ఎస్ పార్టీ దిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్ ని అధికారికంగా ప్రకటించేశారు కేసీఆర్. అయితే పెద్ద ఎత్తున ప్రచారానికి కూడా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఉప ఎన్నిక కోసం రంగంలోకి డైరెక్ట్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. అయితే బైపోల్ ప్రచారంతో మళ్ళీ ఉప ఎన్నికతోనే తొలి దెబ్బ కొట్టాలని కేసీఆర్ స్కెచ్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ భారీగా ప్లాన్ కూడా చేస్తుంది. అయితే కాంగ్రెస్ ను ఉప ఎన్నికల్లో ఓడిస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో చురుగ్గా బీఆర్ఎస్ నేతలు ప్రచారం కూడా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ప్రస్తుతానికి బీఆర్ఎస్ తరపు నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. అయితే మాగంటి సునీతా గోపీనాథ్ ని ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దీని వెనుక ఏదైనా వ్యూహాత్మక పరిణామాలు ఏమైనా ఉన్నాయా? కౌసల్య, వచ్చే వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుంది. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. అందుకు తగ్గ నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ ని ప్రకటించారు. అయితే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అందుకు అభ్యర్థి ఖరారు చేశారు. ఈ అభ్యర్థి ఖరారు చేయక ముందే కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించి పలు డివిజన్లలో పర్యటించి అభ్యర్థికి మద్దతు కోరారు. అయితే నేడు అధికారికంగా కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతకు సీట్ ఖరారు చేశామంటూ ఆయన ప్రకటించారు. అయితే ఈ ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి డూ ఆర్ డై అనేలాగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అవుతుంది. ఇక్కడ పొరపాటున కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడిపోతే పరిణామాలు తీవ్రంగా మారతాయి. ఎందుకంటే గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2014లో ఆయన టీడీపీ నుంచి గెలిచారు. 2018, 2023 బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయన బస్తీల ప్రజలతో అనునిత్యం టచ్ లో ఉండేవారు. బస్తీల్లో భారీగా ఆయనకు అభిమానులు ఉన్నారు. బస్తీ ప్రజల మెప్పు పొందారు. అయితే ఆయన అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి లోటైంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మాగంటి సునీతని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకు తగ్గట్టుగానే కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలు పెడతామని ప్రచారం చేస్తుంది. ఇంతవరకు దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. ఆయన ఎక్కడా బహిరంగ సభలు నిర్వహించలేదు. ఎందుకంటే ఈ ఉప ఎన్నికతో కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ కౌసల్య, అయితే మరి కాంగ్రెస్ నుండి ఎవరు బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది? కౌసల్య, ఇప్పటి వరకు కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇంతవరకు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇతర పార్టీలు కానీ ఏ ఒక్కరు కూడా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రజల్లోకి వెళుతుంది. పలు బస్సులు తిరుగుతా ఉంది. మాగంటి సునీతకు మద్దతు ఇవ్వమని అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే కేసీఆర్ ఇన్నాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిమితమైన కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నాడు. ఆయన ప్రజల్లోకి వస్తే పరిస్థితులు మారుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తితే మమ్మల్ని గెలిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదంటూ ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ ఇద్దరు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థి ఏదైతే మాగంటి సునీతా గోపీనాథ్ ఉన్నారో ఆమె బస్తీల్లో ప్రచారం చేస్తున్నారు, మద్దతు కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఒక అడుగు ముందుకేసి ప్రచార సభలు కూడా నిర్వహించే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. ఇటు బీజేపీ కూడా ఎక్కడ అభ్యర్థిని ఖరారు చేయలేదు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా ముందంజలో ఉందనుకోవచ్చు కౌసల్య. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనైతే బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలుస్తూ ఉంది. మరైతే నిజంగానే మేమే గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? అంటే స్ట్రెంగ్త్ అయినది బీఆర్ఎస్ పార్టీయేనా? కౌసల్య, ఇప్పటికిప్పుడు గెలుపు అవకాశాలు, గెలుపు అంచనాలు వేయలేని పరిస్థితి.
ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని ఏదైతే ఆ అభ్యర్థి మరణించారో అభ్యర్థి కుటుంబానికి టికెట్ కేటాయించింది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఎంతో కొంత సానుభూతి లభిస్తుంది, కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్న అభ్యర్థి పేరు అయితే నవీన్ యాదవ్ అని ప్రచారం జరుగుతుంది. అతను 2014 ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుంచి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. అతని పైన సానుభూతి కూడా ఉంది. ఎందుకంటే అతను 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు, కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఇప్పుడు బైపోల్లో నవీన్ యాదవ్ కు టికెట్ దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీత అయితే హోరాహోరీ పోటీ నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ సీటు నెగ్గించుకోవాలనుకుంటది. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల రెఫరెండానికి ప్రతీక అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3 మంత్రులు నియమించింది, కమిటీలు నియమించింది. ఏదైతే బీఆర్ఎస్ కి ధీటుగా ప్రచారం కొనసాగిస్తుంది. అక్కడ అభ్యర్థి తప్ప మిగిలిన వ్యవహారాలు, మిగిలిన పార్టీ కార్యక్రమాలన్నీ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా మొదలుపెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గురించి మనం బీజేపీ పోటీ చేసే అభ్యర్థి ఏ మేరకు పోటీ ఇస్తాడా అనేది కాలం డిసైడ్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే పోటీ నడుస్తుంది. అంతేకాకుండా కేసీఆర్ ఇప్పటి వరకు ఏదైతే అరవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత పరిణామాలు మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ కీ లీడరు, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయన వేసే అడుగులు, ఆయన తీసుకునే రాజకీయ వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ కూడా అంతుపట్టవు. కాబట్టి కేసీఆర్ ప్రజలు లేకొస్తే పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఎంతో కొంత ఒక అడుగు ముందున్న బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు కూడా కనపడతాయి. అయితే ప్రధానంగా కాంగ్రెస్ ఏదైతే నవీన్ యాదవ్ కు టికెట్ లభిస్తే ఈ పోటీ ఉత్కంఠగా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్లో గనక అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, అంటే ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందా? ఒకటి కేసీఆర్ మాటలతో ఆయన ఎంత బలమైన నాయకులనైనా తిప్పుకోగల సామర్థ్యం గల నేత. ఎందుకంటే ఆయన మాటలే ఒక బాణాల్లాగా దూసుకెళ్తాయి. ఆయన ప్రజల్లోకి వచ్చి జూబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఇది చాలా టైట్ పరిస్థితి ఏర్పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆయన జనాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసే వారిలో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. కాబట్టి నవీన్ యాదవ్ గట్టి నాయకుడు, యువ నాయకుడు. అతను బీసీ ప్లస్ మైనారిటీ ఓట్లు సాధించగల నేత. ఇందులో ఇక్కడ ప్రధానంగా ఎంఐఎం పార్టీ పోటీ చేసే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో మైనారిటీ ప్లస్ బీసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ వేసే వ్యూహాలు, అటు రేవంత్ రెడ్డి చేసే వ్యూహాలను బట్టి గెలుపోవటంలో ఆధారపడుతాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసింది. అభ్యర్థిని ఖరారు చేసింది, ప్రచారం స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు, పలు బస్తీలు తిరుగుతున్నారు. మాగంటి సునీత పలు డివిజన్లు సందర్శించి నన్ను గెలిపించండి, మాగంటి గోపీనాథ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తాను, బస్తీలే మా ప్రాణం అంటూ ఆమె బస్తీ ప్రజల దగ్గరికి పోయి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ కొనసాగే అవకాశం ఉంది. కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు కేసీఆర్ స్వయంగా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళబోతున్నారు. అయితే ఇది కేవలం ఉప ఎన్నిక కోసం మాత్రమేనా, లేదంటే రాజకీయంగా ఆయన ఏమైనా సంకేతాలు పంపించే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగానే జూబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆయన మాట్లాడినా ఒక సంచలనం, మాట్లాడకపోయినా ఒక సంచలనం. కాబట్టి తెలంగాణలో ఏదైతే ఆయన రాజకీయ మౌనం కూడా బీఆర్ఎస్ పార్టీకి వరం అవుతుందా అనేది కూడా మనం రాబోయే రోజుల్లో వేచి చూడాలి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ మీద రోజు రోజుకి అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో మనం చూస్తున్నాం, యూరియా కొరత నుంచి మొదలు పెడితే మొత్తం ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, పెన్షన్స్ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, జాబ్ క్యాలెండర్ హామీ కానీ, ఇలాంటి హామీలు ఏవీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ 420 అంటూ కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు, అటు హరీష్ రావు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే వీరిద్దరికి తోడుగా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేస్తే ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, పరిణామాలు వేగంగా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ని ప్రకటించడం జరిగింది. అయితే అధికారికంగా ప్రకటించారు కేసీఆర్. పెద్ద ఎత్తున ప్రచారానికి కూడా బీఆర్ఎస్ పార్టీ
ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు. అయితే ఉప ఎన్నిక కోసం రంగంలోకి స్వయంగా కేసీఆర్ ముందుకొస్తున్నారు. అయితే బైపోల్ ప్రచారంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు కేసీఆర్. ఉప ఎన్నికతోనే తొలి దెబ్బ కొట్టాలని కేసీఆర్ భారీ స్కెచ్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ను ఉప ఎన్నికల్లో ఓడిస్తామని బీఆర్ఎస్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో చురుగ్గా బీఆర్ఎస్ నేతలు ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. మరి చూడాలి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనే అంశం ఎంతవరకు దారితీస్తుంది ఏంటనేది. ప్రస్తుతానికైతే ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనాంశంగా మారిందని చెప్పొచ్చు.